వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన దేవాలయాలు కార్యక్రమంలో మనం దర్శించబోయే దివ్యక్షేత్రం పశ్చిమ గోదావరి ప్రాంతానికి ఆధ్యాత్మిక కిరీటం లాంటి పవిత్ర స్థలం ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ఎన్నో విశేషాలు, పురాణాలు, మహిమలను తనలో దాచుకొని భక్తులను ఆకర్షిస్తుంది. ఆ క్షేత్ర వైభవం గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఏలూరు జిల్లా నడిబొడ్డున ఆధ్యాత్మిక ప్రశాంతతను వెదజల్లుతూ వెలిసిన ఈ దివ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమను ప్రతిబింబించే మహోన్నత ఆలయం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, భక్తి, పురాణం, ఆధ్యాత్మికత, సంప్రదాయం అన్నీ కలిసిన దివ్యక్షేత్రం. ఈ ప్రాంతంలో ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేయగా ఆయన భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు స్వయంభూగా వెలిసినట్లు స్థల పురాణం చెబుతుంది. పురాణాల ప్రకారం వాల్మీకం అనే చీమల కొండపై ద్వారకా మహర్షి ఘోర తపస్సు చేశారు. ఆ మహర్షి భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు స్వయంభూ రూపంలో దర్శనమిచ్చాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. ద్వారకా తిరుమల క్షేత్రాన్ని భక్తులు ప్రేమగా చిన్న తిరుపతి అని పిలుస్తారు. తిరుమల వెళ్లలేని భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శిస్తే అదే ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కృష్ణ, గోదావరి నదుల మధ్య విరాజిల్లుతున్న ఈ పుణ్యభూమి గురించి బ్రహ్మ పురాణంలో ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. ఈ ప్రాంతం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటిగా వర్ణించబడింది. ఇక్కడి మూల విరాట్ స్వామివారు స్వయంభుగా భూమిలో నుంచే వెలిసారని చెబుతారు. ఈ విగ్రహం పూర్తిగా కనిపించదు, దిగువ భాగం పుట్టలోనే ఉండటం దీని ప్రత్యేకత. ద్వారకా తిరుమల ఆలయంలో అత్యంత విశేషమైన అంశం ఒకే విమాన శిఖరం కింద 2 విగ్రహాలు దర్శనమివ్వడం. మొదటిది స్వయంభూ రూపంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఈ విగ్రహం అసంపూర్ణ రూపంలో ఉండగా భక్తుల పూజా సంప్రదాయాన్ని సంపూర్ణం చేయడానికి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వెనుక భాగంలో పూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఓం నమో వెంకటేశాయ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతుందండి. ఈ సమ్మర్లో అంటే రిజల్ట్స్ రావడం, స్కూల్ హాలిడేస్, పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి చోట మనం క్యూ లైన్స్ ఏర్పాటు చేసి క్యూ లైన్స్ మీద షేడ్ కూడా, అంటే షామియానాలు కానీ టెంట్లు కానీ ఏదో ఒకటి షేడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన ఖాళీ ప్రదేశాల్లో అవసరం మేరకు కూల్ పెయింట్ వేయడం, కొన్ని ప్లేసుల్లో కార్పెట్స్ కూడా వేసి భక్తులు కాలు కొరకు ఉండడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే క్యూ లైన్లో వచ్చే భక్తులందరికీ ఈ సమ్మర్లో వాటర్ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రతి చోట మనం క్యూ లైన్స్లో కూడా వాటర్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన ప్రదేశాల్లో బబుల్స్ ద్వారా కూడా వాటరు, అలాగే అక్కడ గ్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకి ఉదయం 10:30 నుంచి స్వామివారి అన్నప్రసాద భవనంలో ఎంతమంది వస్తే అంతమందికి అన్నప్రసాదం అందించడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడా లేని విధంగా తిరుపతి తర్వాత మన దేవస్థానంలోనే 2వ పూట కూడా నైట్ భోజనాలు కూడా పెట్టడం అనేది జరుగుతుందండి. మనం కొండ మీద అకామిడేషన్స్ తీసుకుని ఉండే భక్తులకి క్యాంటీన్ లేని సందర్భంలో ఇబ్బందులు వస్తున్నాయని భక్తులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందుకని నిన్న నుంచి అకామిడేషన్ తీసుకున్న భక్తులకి మనం టమాటా బాత్ ఉదయాన్నే 7 గంటల నుంచి 8 గంటల లోపు
వాళ్ళకి అందించడం కూడా జరుగుతుంది. అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఏదైతే మనం లడ్డూ ప్రసాదం, చక్కెర పొంగలి, పులిహోర ఏదైతే విక్రయిస్తున్నామో ఎవరికి ఎన్ని ప్రసాదాలు కావాలంటే అన్ని ప్రసాదాలు అందించే విధంగా కూడా మనం రద్దీని బట్టి ప్లాన్ చేసుకోవడం జరుగుతుందండి. దేవాలయంలో అభివృద్ధి చూసుకున్నట్టయితే ఇప్పుడు కొత్తగా క్యూ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. అందులో 3,500 మంది సరిపడగా 8 బ్లాక్స్ కింద ఏర్పాటు చేయడం జరిగిందండి. అండ్ అడిషనల్గా కూడా మనం బయట క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో 2వ క్యూ కాంప్లెక్స్ కూడా అడిషనల్గా చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇది మీన్వేలు బయట కూడా క్యూ కాంప్లెక్స్ నడుపుతూ దాని మీద కూడా షెడ్ వేయడం జరుగుతుందండి. అలాగే అనివేటి మండపం మనం గతంలో 2016లో తూర్పు రాజగోపురం ఎదురుగా ఒక అనివేటి మండపం ఓపెన్ చేసుకున్నాం. అదే కొలతలతో ఇంకో స్పాన్ అయితే జంట గోపురాల వరకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది ఒక 12 కోట్లతో నిర్మాణం చేయడం జరిగిందండి. క్యూ కాంప్లెక్స్ అయితే 12.5 కోట్లతో నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మన కొండ మీద ఉన్న శివాలయం రాజగోపురం స్టోన్ వర్క్తో చేయడం జరిగింది. అది 4.5 కోట్లతో అది కూడా నిర్మాణం పూర్తయింది. ఈ 3 వర్క్స్ త్వరలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో ఓపెన్ చేయడం కూడా జరుగుతుందండి. అలాగే మాడవీధులు కూడా వర్క్ నడుస్తుంది. అది ఒక 3 కోట్లతో మాడవీధుల వర్క్ కూడా నడుస్తుందండి. అది త్వరలో కూడా ఒక 5-6 నెలలు అది కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే భక్తులకి అవసరానికి ఏది అవసరమో అన్నది ముందుగా మేము ఒక ఆలోచనతో మాస్టర్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగానే మనం నిర్మాణాలన్నీ చేయడం జరుగుతుంది. ఒకే విమాన గోపురం కింద 2 స్వాములు. ఈ క్షేత్రంలో అత్యంత అరుదైన విశేషం ఏమిటంటే ఒకే గర్భగుడిలో 2 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు ఉండటం. ఒకటి స్వయంభూ విగ్రహం, మరొకటి ఆరాధన కోసం ప్రతిష్ఠించిన విగ్రహం. భక్తుల విశ్వాసం ప్రకారం స్వయంభూ విగ్రహాన్ని దర్శిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని, పూర్తి విగ్రహాన్ని సేవిస్తే ధర్మ, అర్థ, కామ ఫలితాలు లభిస్తాయని నమ్మకం. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే భక్తుని మనస్సు ఓ అపూర్వమైన ప్రశాంతతను అనుభూతి చెందుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపం దర్శనమిస్తే హృదయం భక్తిభావంతో నిండిపోతుంది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే ఈ కొండను అనంతశేషుని భూరూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం అనంతశేషుడు తన తలపై శ్రీశైల మల్లికార్జున స్వామిని, తన తోకపై ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని మోస్తున్నాడని విశ్వసిస్తారు. ఇది శైవ, వైష్ణవ సంప్రదాయాల సమన్వయానికి అద్భుత చిహ్నం. ఆలయ నిర్మాణ శైలి దక్షిణ భారత వాస్తుశిల్ప వైభవానికి ప్రతీక.
అత్యున్నత గోపురాలు, విశాల ప్రాకారాలు, అద్భుతమైన మండపాలు ఆలయ మహిమానిత్వాన్ని మరింత పెంచుతున్నాయి. 18వ శతాబ్దంలో ధర్మ అప్పారావు చేసిన విస్తరణలు, 19వ శతాబ్దంలో రాణి చిన్నమ్మరావు సమర్పించిన బంగారు ఆభరణాలు, వెండి వాహనాలు ఈ క్షేత్ర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ప్రధాన రాజగోపురం 5 అంతస్తులతో అద్భుతంగా అలరారుతుండగా ఆలయ ప్రాంగణమంతా రాతి నిర్మాణాలతో, పూల చెట్లతో కలకల్లాడుతుంది. ఆంజనేయ స్వామి, గరుడాల్వార్, ద్వారకా మహర్షి, తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తాయి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ద్వారకా తిరుమల క్షేత్రం గురించి చెప్పాలంటే, స్వామివారు ఎప్పుడో పురాతన కాలంలో ద్వారకా మహర్షి అనే ముని తపస్సు చేయడం వల్ల మన మహావిష్ణువు వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ అవతరించారు. ఆయన శ్రీనివాసుడు అని కూడా అంటారు. చాలా ప్రసిద్ధి పొందిన క్షేత్రం. కోరుకున్న వారి కొంగు బంగారం చేసే ఈ క్షేత్రానికి ప్రతిరోజు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. పెద్ద తిరుపతిలో కూడా వాళ్ళు మొక్కులు తీర్చుకుని అంత దూరం వెళ్ళలేని వాళ్ళు చిన్న తిరుపతి వచ్చి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. స్వామివారు ద్విమూర్తిగా ఉన్నందువల్ల ఆయనకి సంవత్సరానికి 2 సార్లు 6 నెలలకు ఒకసారి ఆయన కళ్యాణం జరుగుద్ది. కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుద్ది. ఆ కళ్యాణానికి వేలాది మంది భక్తులు వస్తారు. అందరికీ నిత్యాన్నదానం, శనివారం భోజనాలు, టిఫిన్లు అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేస్తారు. నాకు ట్రస్ట్ బోర్డు నెంబర్ ఇచ్చిన కారణంగా నేను కూడా స్వామివారి సేవలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా కానీ నేను వాటిని చూసుకుని నేను ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళి, మన చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఎక్కువగా భక్తులు వచ్చేలాగా, భక్తులకి అన్ని వసతులు కలిగించేలాగా నేను నా శక్తివంతం నేను కష్టపడతాను. స్వామివారి సేవలోనే ఉంటాను. నాకు ఇచ్చిన ఈ 2 సంవత్సరాలు అవకాశాన్ని నేను చాలా వినియోగించుకుంటాను. స్వామివారికి ఎప్పుడు నిత్యం గోవింద నామాలంటే చాలా ఇష్టం. ఆయనకి 7 శనివారాల వ్రతం అంటే చాలా ఇష్టం. 7 శనివారాలు వ్రతం మొదలుపెట్టిన 2 శనివారాల తర్వాతే ఆయన మనల్ని అనుగ్రహిస్తారు. మనం కోరికలు తీరుస్తారు. ఈ ద్వారకా తిరుమలలో ఇంకొక ప్రసిద్ధి ఏంటంటే, దూరపు నుంచి భక్తులు నడిచి వస్తూ ఉంటారండి. చాలా చాలా దూరాల నుంచి, వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, చాలా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి నడిచి వస్తూ ఉంటారు వేలాది మంది భక్తులు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇప్పటి వరకు ఇంకేమైనా ఇబ్బందులుగా వాళ్ళు ఫీల్ అయితే నేను వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుని అవి నేను ఈవో గారి దృష్టికి తీసుకెళ్తాను. కంపల్సరీ అందరికీ భోజన ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు, డార్మెటరీ ఉంది, బాత్రూమ్స్ అన్నీ ఎక్కడెక్కడ బాత్రూమ్స్ కట్టారు, అన్నీ ఉన్నాయి. ఇంకేమైనా అవసరం అయితే అవి కూడా చేపిద్దామని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. దేవాలయంలో నిత్య పూజలు, ఉత్సవాలు అన్నీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉంటాయి. ద్వారకా తిరుమలలో జరిగే శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణోత్సవం ఎంతో ప్రసిద్ధి. వివాహ ప్రాప్తి కోసం ఎంతో మంది భక్తులు పాల్గొంటారు. ద్వారకా తిరుమలలో ప్రతిరోజు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్ని అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. వేద పారాయణం, నివేదన, కళ్యాణోత్సవం వంటి విశిష్ట సేవలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతాయి. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలు మరింత వైభవంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ, రథోత్సవం వంటి వేడుకలు వేలాది మంది భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వైశాఖ మాసంలో స్వయంభూ విగ్రహానికి తిరుకల్యాణం, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠ విగ్రహానికి కళ్యాణోత్సవం భక్తులను ఆకట్టుకుంటాయి. గిరి ప్రదక్షిణ, రథోత్సవం, పవిత్రోత్సవం, నృసింహసాగర చెరువులో జరిగే తెప్పోత్సవం, ప్రతి పండుగ భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతల అద్భుత సమ్మేళనం. పచ్చని కొండలు, ప్రశాంతమైన వాతావరణం మధ్యలో ఉన్న ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది.
సంతాన ప్రాప్తి, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం వంటి కోరికలతో వచ్చిన భక్తులు స్వామివారి అనుగ్రహంతో తమ మనోభీష్టాలు నెరవేరాయని చెబుతూ ఉంటారు. ద్వారకా తిరుమల ప్రసాదాలు కూడా ఎంతో ప్రసిద్ధి. లడ్డు, దద్దోజనం, పులిహార, సర్కార పొంగలి. లడ్డు, దద్దోజనం, పులిహోర, సర్కార పొంగలి, కట్టె పొంగలి, అప్పాలు, గారె ముక్కలు వంటి ప్రసాదాలు భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు తలనీలాలు సమర్పించడం కూడా ఒక విశిష్ట సంప్రదాయం. బాలాజీ పురాణంలో ముడిపడిన ఈ ఆచారాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఇమ్మడి వెంకటరత్నం, రత్నాజీ, ద్వారకా తిరుమల. ఈ ద్వారకా తిరుమలలో పుట్టడం అనేది మా జన్మ సార్థకమైనదే అనుకుంటున్నాను. ఎంచేతంటే ఇప్పుడు పూర్వకాలంలో ఇక్కడ ద్వారకా మహర్షి వల్ల తపస్సు వల్ల ఇక్కడ స్వామివారు వల్మీకం అంటే పుట్టలో వెలిసినట్టు చరిత్ర చెప్తుంది. ఆ పుట్టలో పాదాలు ఉండడం వల్ల పాదాలు లేని మూర్తికి అభిషేకం కుదరదనే ఉద్దేశంతో ఆ రోజున ఇంకో మూర్తిని తీసుకొచ్చి తిరుపతిని తీసుకొచ్చి వెనక ప్రతిష్ఠించారు. చాలా పవిత్రమైన క్షేత్రంగా ఇది వెలుగొందుతుంది. ఇక్కడ చరిత్ర చెప్తుంది ఏంటంటే శ్రీరాముల తండ్రి దశరథ మహారాజు తాత అజమహారాజు కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా చరిత్రలో చెప్తున్నాయి. ఇక్కడ ద్వారకా తిరుమల దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ భక్తులకు కూడా ప్రగాఢమైన విశ్వాసంగా ఉంటుంది. ఇంచేతంటే ఇక్కడ కూడా ఒక విశిష్టత ఉంది. 2 పర్యాయాలు ఎక్కడైనా ఒక పర్యాయం కళ్యాణాల ఉత్సవాలు జరిగితే బ్రహ్మోత్సవాలు, కానీ ఇక్కడ త్రిమూర్తులకి 6 మాసాలకు ఒకసారి 2 సార్లుగా ఇక్కడ కళ్యాణం జరగటం అనేది ఒక పవిత్రతకు అదొక కారణం. ఇంకోటి ఏంటంటే ఈ రోజున ద్వారకా తిరుమలలో అన్నదానం కానీ గోశాల కానీ వచ్చిన భక్తులకి సౌకర్యాలు చేకూర్చడంలో ఒక ట్రస్ట్ బోర్డు చాలా బాగా పనిచేస్తుంది. రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న చైర్మన్ సుధాకర్ గారు వంశం నుంచి కూడా ఈ యొక్క ధర్మకర్తలుగా పనిచేస్తున్నారు ఈ ఆలయానికి. అదేవిధంగా వారు కూడా వారి యొక్క కృషితో ద్వారకా తిరుమలని రోజు రోజుకి అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. ఇందులో లేటెస్ట్గా ఏంటంటే ట్రస్ట్ బోర్డు కూడా ఈ మధ్యనోటే గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. వాళ్ళకు కూడా వీళ్ళు కూడా సహకరిస్తున్నట్టయితే ఇంకా భక్తులకు మరింత మెరుగైన సేవలు ఒక దైవ కృపకు భక్తులందరూ కూడా ఆకర్షితులై ద్వారకా తిరుమల ఇచ్చేస్తారు. ఇక్కడ అన్ని రకాలుగా వసతులు కానీ అన్ని రకాలుగా బాగా ఏర్పాటు చేశారు. ఈ కొండ శేషాచలం అనే పేరు వచ్చింది. అంటే శేష రూపంలో ఈ కొండ ఉండటం వల్ల శేషాచలం అనేది నానుడి. అందులో ఈ భక్తులు కూడా దినదినాభివృద్ధిగా వేలాది మందిగా తరలి వస్తున్నారు. పర్వదినాల్లో కూడా వస్తున్నారు. గోవిందమాలు వేస్తున్నారు. కార్తీక మాసం వస్తే గోవిందమాలు కూడా వేస్తున్నారు. వారికి దేవస్థానం వాళ్ళు అన్ని రకాలుగా సహకరిస్తూ వారికి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. దీన్ని అనుసరించి భక్తులు కూడా దైవచింతనతో డెవలప్మెంట్ అయ్యే విధానానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను.
1990లో ప్రారంభమైన శాశ్వత అన్నదాన ట్రస్ట్ ద్వారా వేలాది మంది యాత్రికులకు నిత్యం ఉచిత అన్నప్రసాదం అందిస్తున్నారు. అలాగే ఆలయ గోశాలలో వందలాది ఆవులను సంరక్షిస్తూ గోపూజలను నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నో విశేషాలు, పురాణ మహిమలు, ఆధ్యాత్మిక వైభవంతో వెలుగొందుతున్న ద్వారకా తిరుమల క్షేత్రం నిజంగా భక్తులకు భూలోక వైకుంఠంలా అనిపిస్తుంది. ఇలా ద్వారకా తిరుమల కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తి యొక్క నిలయం, పురాణాల ప్రతిధ్వని, ఆధ్యాత్మిక శాంతికి చిరునామా, సంప్రదాయం మరియు సేవ కలిసిన దివ్యక్షేత్రం. మరి మీరు కూడా అవకాశం దొరికితే తప్పకుండా ఈ కలియుగ వైకుంఠాన్ని దర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గురించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకుందాం. పల్నాడు జిల్లా మార్చల్లా మేము వచ్చింది గురువారం వచ్చాము. అయితే ద్వారకా తిరుమల సేవకి 9 మంది వచ్చాం. వచ్చిన తర్వాత కూరగాయలని, రైస్ అని, ఇవాళ లడ్డు ప్రసాదం ప్యాకింగ్ అని అన్నీ చేసామండి. మేము ఇంత శాఖ చేసినందుకు మాకు వెంకటేశ్వర నిన్న నిజంగా మీలాంటి పెద్దవాళ్ళు, గుడి తరపోళ్ళు అందరు కలిసి మాకు లోపలికి డైరెక్ట్గా దర్శనం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆ వెంకటేశ్వర మా సేవ మెచ్చుకొని మమ్మల్ని దర్శనానికి వదిలిండు. వీళ్ళకి మంచినీళ్ళు ఇచ్చామండి, పులిహార ఇచ్చాము, సప్లై చేసాము, మజ్జిగ సప్లై చేసాము. నిన్న ఇచ్చాం, ఇవాళ ఇచ్చాం. 2 రోజులు కూరగాయలు తరిగాం, 2 రోజులు రైస్ వడ్డిచ్చాం. ఇవాళ లడ్డు కూడా ఇచ్చారు. ఇప్పుడేమో గుళ్ళోకి అక్కడ గర్భగుళ్ళోకి సేవ చేయమన్నారు. 2 కానించి 5 వరకు సేవ చేయమన్నారు. నా పేరు శ్రీనివాస్ అండి. మేము కాకినాడ నుంచి వచ్చాము. గత 10 సంవత్సరాలుగా వస్తుంటున్నాము. సంవత్సరం కూడా చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. చాలా బాగుంటుంది, అంత బాగా చూసుకుంటున్నారు. మెయింటెనెన్స్ అది కూడా చాలా బాగుంటుంది, శుభ్రంగా ఉంటుంది, ఎక్కడికక్కడ చాలా బాగుంటుంది. ఇంకా డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. కొన్నాళ్ళ కన్నా ఇంకా బాగా జరిగింది. మెయింటెనెన్స్ కూడా బాగా చూసుకుంటున్నారు. ఎవరికి కూడా రద్దీలు గట్ట ఇబ్బంది లేకుండా అక్కడికక్కడ కాటేజ్లు పెట్టారు. కాటేజీల్లో మళ్ళీ వాళ్ళకి పలహారాలు, మజ్జిగలు అన్ని పంపకమే చేస్తున్నారు. చాలా బాగుందండి, ఎవరికి ఇబ్బంది లేదు. పిల్లలకు కూడా స్పెషల్గా విఐపి దర్శనాలే చేస్తున్నారు. చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి, 6 నెలల లోపల ఉన్న వాళ్ళకి కూడా చేస్తున్నారు. చాలా బాగుంది. ఇంకా డెవలప్మెంట్ ఇంకెక్కువ జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నమస్తే అండి, నా పేరు శివకుమార్. మా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారకా తిరుమల వచ్చాము విజయవాడ నుంచి. మేము 4 years బ్యాక్ వచ్చాం, మళ్ళీ వాళ్ళు వచ్చాం. ఇక్కడ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. పులిహార ఇచ్చారు, మజ్జిగ ఇచ్చారు. క్యూ లైన్లో ఉన్నాం, దర్శనం కోసం వెయిట్ అనమాట. వాతావరణం అంతా అనుకూలంగా ఉంది. స్టాఫ్ కూడా ఏదైనా సరే ఇక్కడ చూపుతున్న డైరెక్షన్ ఏంటి ఏంటంటే ట్రైన్లో అక్కడ ఏం సరే ఏంటంటే హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. మాది విజయవాడ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న తిరుపతి వెళ్తున్నాం. వెంకటేశ్వర గుడి బాగా ఫేమస్, రెగ్యులర్గా నేను వెళ్తూ ఉంటాను. ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి అందరితో పాటు వెళ్తాను. ఇప్పుడు అది మా ఫ్యామిలీ అందరం చిన్న తిరుపతి వెళ్దామని అనుకున్నాము. ఇప్పుడు దాని పని మీదే వెళ్తున్నాం అనమాట. చిన్న తిరుపతి నుంచి మళ్ళీ ఏదైనా టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రామ్ ఉందా? అన్నవరం వెళ్ళే ప్రోగ్రామ్ ఉంది. అది కంప్లీట్ అవ్వగానే వెంటనే అక్కడికి వెళ్తాము. దాని తర్వాత మా స్వగ్రామైన వాడవల్లికి వెళ్ళి అక్కడ రేపటి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి.
తెలుసా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా ఫేమస్ అని? ఆల్రెడీ వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. జై శ్రీరామ్ అండి. నవ్యశ్రీని దేవేంద్ర బాబునిచ్చి వివాహం పెద్దల సమక్షంలో స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఆధ్వర్యంలో అంతరాలక్ష్మి కళ్యాణ మండపంలో వివాహం జరిగింది. పెద్దలు నిశ్చయించినారు. ఆ వివాహ వేడుకను ముగించుకుని మళ్ళీ ద్వారకా తిరుమల స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని అట్లాగే రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో సత్యనారాయణ వ్రతం నోసుకుని మళ్ళా వాళ్ళ స్వగ్రామమైన ఆ కుమారుని ఇంటికి బయలుదేరి అక్కడ రిసెప్షన్ కార్యక్రమంలో మళ్ళీ సత్యనారాయణ వ్రతం ఇంటి దగ్గర నోచుకుని కార్యక్రమం ముగించడం ఈ సంవత్సరానికి జరుగుతుందండి. ఇది ఈ స్వయంభూ దేవాలయాలుగా వెలసిన విజయవాడ కనకదుర్గ అమ్మవారు కానివ్వండి, మన చిన్న తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆలయం అవనివ్వండి, అట్లాగే రమాసహిత అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయాలకి మన హైందవ ధర్మముగా ప్రతీకగా నిలిచిన ఈ స్వయంభూ దేవాలయాలకి దర్శనం చేసుకోవడం వల్ల ఆయా ఆలయ ప్రాంగణంలో మన కలచాలనంతో నడిచిన నడక వల్ల ఒక రకమైన తేజస్సు, ఆ నూతన వధూవరులకు ఒక బలమైన ఆకర్షణ శక్తి వస్తుందన్న ఉద్దేశంతో ఈ పెద్దలు పూర్వీకులు చెప్పడం వల్ల మన తాతల నుంచి అదే కార్యక్రమాన్ని కొనసాగించడం ఇట్లా రావడం జరిగింది. జై శ్రీరామ్. వైకే టీవీ ఛానల్ తరపున ఆ నూతన వధూవరులకు అష్టైశ్వర్యంలో ఆయురారోగ్యాలు కలగాలని దీవిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు మన దేవాలయాలు కార్యక్రమంలో ద్వారకా తిరుమల గురించి తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.